ఇంకొక విజయశాంతి గారిని చూసినట్టయితే ఉందన్నమాట ఈ మూవీలో మాత్రం. నిజంగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. మనకి గ్లామరస్గానే చూపిస్తూ వచ్చారు పాయల్ రాజ్పుత్ గారిని స్టార్టింగ్ నుంచి మూవీస్లో మ్యాక్సిమం. కానీ ఈ మూవీలో కంప్లీట్ డిఫరెంట్గా ఆవిడలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని కూడా బయటికి తీశారని చెప్పొచ్చు. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం రక్షణ. సో మరి పూర్తి డీటెయిల్స్ అవి తెలుసుకోవాలి కదా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అవన్నీ ఫ్రీయే. సో ఇక పదండి రివ్యూలోకి వెళ్దాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ రక్షణ, యాక్టెడ్ బై పాయల్ రాజ్పుత్ గారు. అలాగే మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక మనకి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు సేమ్ అంటూ ఉంటారు, లేదా మగవాళ్ళు కొంచెం ఎక్కువ అంటూ ఉంటారు, అది జనరల్ అయిపోయింది. కానీ సిక్ మైండెడ్ పీపుల్ కూడా ఉంటారు అని ఇందులో బాగా చూపించారనమాట. అంటే ఎవరైతే లేడీస్ బాగా పైకి వస్తూ ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటాడనమాట ఆ సిటీలో. సో వాళ్ళని టార్గెట్ చేయటం, మళ్ళీ చంపేయటం, అసలు ఒక్క క్లూ కూడా వదలకుండా చేస్తూ ఉంటాడనమాట. మరి ఎలాగా ఏంటి అంటే మాత్రం అతను ఈజీగా ఎవరినైనా కానీ మార్చేయగలడు, అంటే బ్రెయిన్ వాష్ చేయగలడు, ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే బెదిరిచ్చేస్తాడు, లేదు అంటే మాత్రం భయపెడతాడు, ఏదో రకంగా తనకు కావాల్సిందైతే సాధిస్తాడనమాట. అలాంటి క్యారెక్టరైజేషను. అలాగే మన పాయల్ రాజ్పుత్ గారేమో ఒక మంచి పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. కానీ ఎలా అయినా ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే నిర్దోషి ఉన్నప్పటికీ కూడా అనుభవించారో ఆ బాధని, దానికి కారణమైన వాడిని పట్టుకోవాలి అని ఆవిడ అనుకుంటూ ఉంటారు. అలాగే ఈలోపు సిటీలో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ అందరూ ఏమనుకుంటారంటే అవి సూసైడ్స్, లేదు అంటే యాక్సిడెంట్స్ ఇలా అనుకుంటారు. కానీ అవన్నీ ప్రీ ప్లాన్డ్గా చేసేదైతే మాత్రం ఒక పర్సన్ అనమాట. సో అంటే పిల్లల్ని పెంచే విధానంలో కూడా తేడా ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో అలాగే కొంచెం ఆ పెంచేటప్పుడు తండ్రి చెప్పే మాటలు కానీ అవి కానీ అతని మైండ్లో అలా ఉండిపోతాయి అన్నమాట. సో ఆ పర్సను వీళ్ళని చంపుతూ ఉంటాడు. చివరికి చంపుకుంటూ మన పాయల్ రాజ్పుత్ గారు కూడా చనిపోయే స్టేజ్కి అయితే వచ్చేస్తారనమాట. మరి మొత్తానికి అతను దొరికాడా, లేదు అంటే గివప్ ఇచ్చేయాల్సి వచ్చిందా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీగా పెట్టారు. కానీ ఓకే, అంటే అక్కడక్కడ కొంచెం సీన్స్ మనకి స్లో అనిపిస్తూ ఉంటుంది. అలాగే యాక్టర్స్ యాక్టింగ్ కూడా కొంచెం ఇంకా బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ వన్ టైం వాచబుల్. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీ అయితే వర్త్ వాచింగే, ఇబ్బంది ఉండదు. అలాగే మన పాయల్ రాజ్పుత్ గారిలో నుంచి కూడా యాక్టింగ్ స్కిల్స్ బాగా తీశారు. అలాగే ముందు యాక్షన్ సీన్స్లో బాగా నటించారు, ఫైట్స్ కానీ లేదు అంటే అక్కడ డైలాగ్ డెలివరీస్ కానీ బాగుంది. సో ఒక డిఫరెంట్ యాక్టర్ని చూసినట్టు అయితే ఉంటుంది. ఇంతకుముందు మన విజయశాంతి గారు కర్తవ్యం అనే మూవీ వచ్చింది కదా. సో కొంచెం ఆ మూవీ క్యారెక్టరైజేషన్కి దగ్గరగా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే ఓకే, వన్ టైం వాచబుల్, పర్లేదు. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.